వేదిక అలంకరించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ కింజన పచ్చెన్నాయుడు గారిని వేదికను అలంకరించవలసి కోరుతున్నాం. శ్రీ నాదెండ్ల మనోహర్ జనసేన పిఎస్సి చైర్మన్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీపాద సత్యనారాయణ బీజేపీ పార్టీ నుంచి కన్స్ట్రక్షన్ కమిటీ చైర్పర్సన్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి శ్రీ నాగభూషణ గారు బీజేపీ పార్టీ నుంచి వారిని వేదిక కోరుతున్నాం. గంగుల దుర్గేష్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మనందరం లేచి నిలబడగా ప్రార్థనా గీతం మాతలకు తల్లి, దానికంటే ముందు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించవలసిందిగా మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అలాగే కోసం జ్యోతి పత్రం చేయవలసిందిగా వేదికల పెద్దలందరినీ కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్. అందరూ మీ స్థానాలు ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. మనందరం లేచి నిలబడగా ప్రార్థనా గీతం మా తెలుగు తల్లి, మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం.
ప్రభుత్వం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా శ్రీ కింజర బచ్చన్నాయుడు గారిని కోరుతున్నాం. ఏమా బయటికి వెళ్ళండి, మీరు అందరూ డిసిప్లైన్ గా ఉండాలి ప్లీజ్. ఆ డోర్ దగ్గర అందరూ బయటికి వెళ్ళాలి, ఆహ్వానితులు మాత్రం ఉండాలి ఇందులో. ప్లీజ్ సహకరించండి ప్లీజ్. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, బయటికి ఆహ్వానితులు తప్ప ఎవరు ఉండొద్దు దయవుంచి ప్లీజ్. ఈరోజు ఎన్నికల వ్యూహం అభ్యర్థుల వర్క్షాప్ పేరుతో ఎన్డీఏ కూటమి ఈ సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, బీజేపీ క్రమశిక్షణా సంఘం సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారు, మిత్రులు నాగభూషణ్ గారు, పందుల దుర్గేష్ గారు, మన యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు, ఈరోజు ఈ వర్క్షాప్ లో పాల్గొన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు, రేపు 24 ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు 138 మందికి, నిన్ననే పార్లమెంట్ సభ్యులుగా 13 మందిని సెలెక్ట్ చేశారు. 13 మంది నియోజకవర్గాల పరిశీలకులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఏదైతే మనం ప్రతి నియోజకవర్గానికి 4 సభ్యుల్ని ఎంపిక చేసుకున్నామో అందరినీ ఈరోజు పార్టీకి ఈ సమావేశానికి ఆహ్వానించాం. అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పార్టీ. ఎన్నో ఎలక్షన్లు చూశాం, కానీ ఈ ఎలక్షన్లు ఒక ప్రత్యేకత సంతరించుకున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీపడింది. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్రంలో నేను నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని ఎన్ని ఇబ్బందులు పెట్టారో దానికి సజీవ సాక్షులం మనందరం అని చెప్పి తెలియచేస్తున్నాను. వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సమస్యలు సృష్టించినా ఈరోజు కష్టపడి పనిచేసి నిలదొక్కున్నాం కాబట్టే రేపు మళ్ళీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ తరపున అభినందిస్తున్నాను. ఈరోజు పొత్తు పెట్టుకున్నాం. కొంతమందికి సీట్లు రాకపోవచ్చు, వాళ్ళకు కూడా ఏదో సీటు రాలేదని పార్టీ దూరం పెట్టిందని ఆలోచన కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ఆంధ్రుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, సహకరిస్తారని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చినందుకు, ఎవరైతే ఈరోజు పొత్తు ధర్మంలో సీట్లు రాకపోయినా ధైర్యంగా ముందుకొచ్చి భుజస్కంధాలపైన వేసుకొని ఈరోజు పనిచేస్తున్నటువంటి వారందరికీ పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరపున
శిరస్సు వంచి నమస్కారాలు అందరికీ తెలియచేస్తున్నాను. ఇందులో రికమెండేషన్లు ఏమీ లేవు, ప్రలోభాలు ఏమీ లేవు. అధ్యక్షుల వారు అన్ని విధాల స్వయంగా చాలా గంటలు రోజులు కూర్చొని సర్వేలన్నీ కూడా చేసి మన మీద ఒక అచంచలమైన విశ్వాసం నమ్మకంతో ఈ టికెట్స్ ఇచ్చారు. మనందరం గెలవాలి, గెలిచి తీరాలి, దానికి మనందరం కూడా కష్టపడి పని చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. రొటీన్ ఎన్నికలు జరుగుతాయి, కానీ ఈరోజు చాలా మంది అనుకోవచ్చు, ఏంటి మేము ఇన్నిసార్లు పోటీ చేశాం కదా, ఇన్నిసార్లు ఎలక్షన్లలో గెలిచాం కదా, ఈ రోజేంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన కలిసి కొత్తగా వర్క్షాప్ పెట్టి మాకేవో పాఠాలు చెప్పాలని చెప్పి అనుకోవచ్చు. కానీ నేను ఇప్పుడే చెప్పాను, ఒక దుర్మార్గుడితో మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం. రాక్షసుడితో డిక్షనరీలో పేరు లేదా, ఆయనకి పేరు పెట్టాలన్నా సరే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తికి పేరు లేని దొరకడం లేదు. అంత పనికి మాలినటువంటి దుర్మార్గుడితో మనం పోటీ చేస్తున్నాం. చాలా జాగ్రత్తలు వహించాలి. ప్రజాస్వామ్యంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే, నేను రేపు నామినేషన్ వేస్తే 8వ నామినేషన్, కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనించాలి, నామినేషన్లో మన వివరాలన్నీ కూడా పొందుపరచాలి. మనం వ్యక్తిగతంగా మన మీద ఉన్న కేసులు కానీ మన ఆస్తు వివరాలు కానీ ఎఫిడవిట్లో మనం పెట్టాలి. రొటీన్లో మనకి ఏ ఏ కేసులు ఉంటాయి, ఆస్తులు ఏముంటాయి తెలుస్తాయి, కాబట్టి మనం వ్యక్తిగతంగా ఎఫిడవిట్లో పెడతాం. ఫస్ట్ టైం అందరు ఎస్పీలకి కమిషనర్లకి రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద లెటర్ పెట్టి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అనే దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వచ్చిందంటే ఒకసారి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాలి. ఈరోజు మనకు తెలియదు. నేను నా మీద 10 కేసులే ఉన్నాయని చెప్పి అనుకున్నాను. నేను మొత్తం అందరు ఎస్పీలకి రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద లెటర్ పెట్టాను, కమిషన్లకు లెటర్ పెట్టాను. నా మీద అదనంగా 5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే నేను 13 కేసులే ఉన్నాయి కదా అని ఎఫిడవిట్లో రాస్తే రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అచ్చెన్నాయుడు గారికి 5 కేసులు ఉన్నాయి, ఎఫిడవిట్లో పెట్టలేదని మళ్ళీ కోర్టులేసి వ్యవహారం చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అందరం చాలా జాగ్రత్తగా మైన్యూట్గా ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా పని చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అభ్యర్థులు డమ్మీలుగా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అధ్యక్షుల వారు అన్ని చెప్తారు, నేను టైం కూడా వేస్ట్ చేయలేను. ఈరోజు ఒక దుర్మార్గుడితో మనం పోరాటం చేస్తున్నాం. నిన్న మీరు చూశారు, నేను కూడా అమాయకుడిని. ఏంటి ఉత్తరాంధ్రకి రాజధాని అని చెప్పి 5 సంవత్సరాలు కాలం గడిపాడు. ఇందులో ఏదైనా మర్మం ఉందో ఏమని చెప్పి ఆలోచన చేశాను. నిన్న చూస్తే విశాఖపట్నంలో డ్రగ్స్, నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి డైవర్ట్ చేసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని ఘంటాపథంగా తెలియచేస్తున్నాను. యథేచ్ఛగా జరిగాయి. అధికారం ఉంది, పోలీసుల సహకారం, వాళ్ళ నాయకుల సహకారం, అందరి సహకారంతో రాజధాని అని చెప్పి మనకు మభ్యపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు. తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది, అధికారం ఎలక్షన్ కమిషన్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దొరికితే ఎంత దారుణంగా అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం చేసామట, మనకు పాత్ర ఉందట. సిగ్గు లజ్జ అసలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఓ
గుడ్డ కాల్చడం, మన ముఖం మీద వేసేయడం, మనం తుడుచుకోవాలి. ఈ రకంగా వైసీపీ పార్టీ వ్యవహారం చేస్తుంది. చివరగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం. 400+ ఎంపీ సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 160+ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. ఆ టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయాలి. ఇంకా మనందరం కష్టపడి పనిచేసి 3 పార్టీలు ఓట్ షేరింగ్ కరెక్ట్ గా జరిగితే, మనం కరెక్ట్ గా పనిచేయగలిగితే వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిటే వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ వర్క్షాపు చాలా ఇంపార్టెంట్ వర్క్షాపు. తెలుసని గర్వపడకుండా, అన్నీ నాకు తెలుసని అప్రమత్త పడకుండా జాగ్రత్తగా ఉండి ఈ ఎలక్షన్స్ ని మనందరం కలిసి ముందుకు నడిచి రేపు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని చేకూర్చడానికి మీ అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు పిఎస్సి చైర్మన్ జనసేన మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ నుంచి పాకా సత్యనారాయణ గారికి, నాగభూషణం గారికి, జనసేన పార్టీ మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, పోటీ చేస్తున్న అభ్యర్థి కందులు దుర్గేష్ గారికి, మా గుంటూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, సోదరులు లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఇది చాలా కీలకమైన సమావేశం. సీరియస్గా రెస్పాన్సిబుల్ విధానంలో మనం ముందుకెళ్ళగలిగితేనే మన నాయకులు మన పైన చూపించిన నమ్మకం, ఒక ఆలోచనతో మిమ్మల్ని అందరినీ ఈ విధంగా సెలెక్ట్ చేయడం అనేది మనం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో గత 45 రోజుల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో విధంగా కుట్రలు చేస్తూనే ఉన్నారు. అసలు ఈ పొత్తు జరగకూడదని వాళ్ళు చేసిన ప్రయత్నం చాలా ఆశ్చర్యం కలిగించింది. అనేక సందర్భాల్లో ప్రతి సమావేశాల్లో నేను పాల్గొన్నాను కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా కోరుకునేది, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ తోటి కలిసి మనం ఉమ్మడిగా ఒక కూటమిగా ఏర్పాటయ్యి రాష్ట్రంలో మనం చేయబోయే కార్యక్రమాల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసం ఎంతో అవసరమని భావించి దేనికైనా సిద్ధం అనే ఉద్దేశంతో కష్టపడి ముందుకెళ్ళిన ఆ కార్యక్రమాన్ని దయచేసి మీరందరూ కూడా గుర్తించి గౌరవించండి. ఇది చాలా బాధ్యతమైన సమావేశం. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అనేది మీ పైన ఈ రోజున క్షేత్రస్థాయిలో ఉంటుంది. దయచేసి ఇతర పార్టీలతో మనం సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉంటుంది. అది మీరు గుర్తు పెట్టుకోవాలి. జనసేన పార్టీకి ఈ రోజున క్షేత్రస్థాయిలో అనేక చోట్ల అభ్యర్థులు పోటీ చేస్తున్నా సుమారు 6,40,000 మంది సభ్యత్వం ఉంది మాకు, క్రియాశీలక సభ్యత్వం. అంటే 500 రూపాయలు సభ్యత్వం కట్టి పార్టీ కోసం గత 3 సంవత్సరాల నుంచి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా అనేక మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. సో క్రియాశీలక సభ్యులతో పాటు మా జన సైనికులు, మా వీర మహిళలు, అదేవిధంగా ఎంతో మంది కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని దయచేసి మీరు ఐడెంటిఫై చేసి మీ నియోజకవర్గాల్లో వాళ్ళతో కలిసి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా ఎలక్షన్ మోడ్లోకి వెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్మాల్ ఇష్యూస్ కూడా సెంట్రల్ ఆఫీస్కి స్కేలప్ చేస్తున్నారు. మీరు స్కేలప్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, క్షేత్రస్థాయిలో మీరు కష్టపడి 4-5 రోజులు మీరు ప్రయత్నించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు ఆ ఇష్యూస్ మీరు సెంట్రల్ ఆఫీస్కి స్కేలప్ చేస్తే తప్పకుండా ఇరు పార్టీలు కూడా దానికి రెస్పాండ్ అయ్యి మేము ఒక బాధ్యత తీసుకుని నియోజకవర్గాల వారీగా ఉన్న ఇన్ఛార్జీలతోటి మాట్లాడి మీకు సమస్య లేకుండా మీ ఎన్నికల్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సజావుగా జరిగే విధంగా ముందుకెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచనతోటి మనం ఈ ఎలక్షన్లో మాత్రం
తగ్గాల్సిన అవసరం అయితే తగ్గుదాం, త్యాగం చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా త్యాగం చేద్దాం. చేసేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం, అంతేగాని రాజకీయ పదవుల కోసమో రేపటి రోజున మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి లాగా లక్షల కోట్లు సంపాదిస్తామనే దానికోసం కాదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్. నేను ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నప్పుడు అదే వి డిస్కస్డ్. ఎందుకంటే ఎంత సింపుల్ ఇష్యూని కూడా చాలా సందర్భాల్లో లోతుగా ఆలోచించి భవిష్యత్తు ఏమైపోతుందనే భయంతో తీసుకున్న నిర్ణయాలు ఇది. ఈ పొత్తు అనే విషయం దయచేసి మీరంతా ఈజీగా తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పరస్పరంగా గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో మీరు పర్యటించి ఒక డిసిప్లిన్ విధానంలో మీరు ప్రతిరోజు కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితేనే మనం దాని విలువేంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి, మన రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. మీరందరూ కూడా మీ నియోజకవర్గాల్లో ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన స్థాయిలో మనం కష్టపడితే తప్పకుండా ఆ మంచి ఏదో మన రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. మాట్లాడాల్సింది చాలా ఉంది. మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాత్రం జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆహ్వానించండి. వాళ్ళతో కలిసి ముందుకెళ్ళేటట్టు మీరు ఒక ప్రయత్నం చేయండి. మీకు సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేసే నాయకులు, అటువంటి నాయకత్వం జిల్లా స్థాయిలో ఉంది. ఇబ్బంది కలిగితే మాత్రం తప్పకుండా మీరు రాష్ట్ర స్థాయిలో మీరు దాన్ని స్కేలప్ చేస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతాం. అంతేగాని మీరు ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఇమీడియట్గా పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటే మాత్రం టైం వృధా అయిపోతుందనే భావనతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కష్టపడి నిలబడదాం. ఈ పోరాటం మామూలు పోరాటం కాదు, ఇది నిజంగానే ఒక యుద్ధం. మన పైన చేస్తున్న మానసిక దాడి, వ్యక్తిగతంగా ప్రతిరోజు వీళ్ళు చేస్తున్న విమర్శలు, అదేవిధంగా భౌతికంగా కూడా దాడులు మొదలుపెట్టారు. కార్ల అద్దాలు పాల్గొట్టడం చాలా సహజంగా అయిపోయింది. మన తెనాలి నియోజకవర్గంలో కూడా అదే విధంగా చేశారు. నిన్న మాచర్లో చేశారు మా కార్యకర్తల్ని. ప్రతిరోజు ఏదో విధంగా మనం ఒక అలజడి సృష్టించి వయలెంట్ అట్మాస్ఫియర్ తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కలిసికట్టుగా ఉంటేనే ఆ బలం ఉంటుంది. అప్పుడు మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం. మంచి నాయకత్వం ఉంది మనకి. చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చే ఆ స్ఫూర్తిని, పవన్ కళ్యాణ్ గారు చూపించిన ధైర్యాన్ని, నరేంద్ర మోడీ గారు చూపించిన దూరదృష్టిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వర్క్షాప్లో మనందరం కూడా తిరిగి వెళ్ళినప్పుడు మనం కొంతమందిని మనం ట్రాన్స్ఫార్మ్ చేసే విధంగా, కొంతమందిని మనం చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు శ్రీ మనోహర్ గారు. ఇప్పుడు బీజేపీ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న శ్రీపాక సత్యనారాయణ గారు, క్రమశిక్షణ కమిటీ చైర్పర్సన్. ఎన్డీఏ కూటమి నేతృత్వంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వర్క్షాప్కి అధ్యక్షత వహించినటువంటి జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు నాయుడు గారికి, జనసేన పబ్లిక్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారికి, మిత్రులు దుర్గేష్ గారికి, నా సహచరుడు పాతూరు నాగభూషణం గారికి, ఈ ఎన్నికల పోటీలో నిలబడేటటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకి, శ్రేణులకి అందరికి కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. కొన్ని విషయాలు ఈ ఎన్నికకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఎన్నిక సజావుగా సాగించేటటువంటి ప్రయత్నం ఉందా లేదా అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన నిన్న మేము లీగల్ సెల్ తరపున ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని ఎలక్షన్ కమిషనర్కి పోటీ చేసేటటువంటి అభ్యర్థుల మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి డేటా ప్రతిరోజు సాయంత్రం పబ్లిక్ డొమైన్లో పెట్టించాలని చెప్పి డీజీపీకి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి మేము కోరాము. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు ఆర్టీఐ కింద పిటిషన్ వేసినా కూడా రానిటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కనుక రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఎఫ్ఐఆర్ కాపీలు ఏ రోజు సాయంత్రం ఆ రోజు ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో పెట్టగలిగితే అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేసే నాటికి ట్రాన్స్పరసీ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నామినేషన్ను స్క్రూట్నీలో రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి
ఆ యొక్క నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇది జనసేన తెలుగుదేశం లీగల్ సెల్తో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే రెండోది, ఏ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలవలసి వచ్చింది, తెలుగుదేశం ఎందుకు కలిసింది అనేటువంటి విషయాన్ని మన నాయకులు ఆల్రెడీ చెప్పున్నారు. కాబట్టి జాతీయ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ, రాక్షస పాలన అంతమొందించాలనే లక్ష్యంతో జనసేన పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ శక్తి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చాలనేటటువంటి యోచనతో రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాల్లో 3 విషయాలు చాలా క్లారిఫై చేయవలసిన అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి సభలో నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి ప్రజానీకానికి ఒక సంకేతం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి క్యాపిటల్ కు సంబంధించిన ఇష్యూ, అదే రకంగా విశాఖపట్నానికి సంబంధించిన రైల్వే జోన్ ఇష్యూ, విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఇష్యూ, పోలవరం ప్రాజెక్ట్, ఈ 4 అంశాల మీద స్పష్టమైనటువంటి క్లారిటీ భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రాష్ట్ర పార్టీకి ఒక ప్రజా వేదిక మీద నుంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, తనను గనక ఎన్నుకోకపోయినట్టయితే ఇంతవరకు అమల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు రద్దు చేస్తారనేటటువంటి ఒక అభద్రతా భావానికి ఈ రాష్ట్ర పార్టీ ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి ప్రచారం చేస్తుంది. కాబట్టి దీని మీద అప్రమత్తతోటి చాలా 1కి 10 సార్లు మేము అధికారంలో వచ్చినప్పటికీ దీనికి సంబంధించి మనం వచ్చిన తరువాత ఖచ్చితంగా ఈ పథకాలతో పాటు అదనంగా మనం పెంచుతాం అనేటటువంటి విషయాన్ని కూడా 1కి 2 సార్లు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో కింద వాళ్ళు బాగా విపరీతమైనటువంటి ప్రచారం చేసేది ఏంటంటే, ఈ పార్టీలకు గనక మీరు ఎన్నుకోగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలన్నీ కూడా తొలగిస్తారనేటటువంటి ఒక అభద్రతా భావం తీసుకెళ్తున్నారు. ఇది 2వ అంశం. 3వ విషయం, బీసీలకు సంబంధించినటువంటి కొలగన జరిగించి ఈ రోజుకి ఆ సర్వే రిపోర్ట్ బయట పెట్టకుండా ఆ నివేదిక వాళ్ళ దగ్గర తొక్కుపెట్టి ఈ యొక్క సామాజిక వర్గాల మధ్యలో విద్వేషాన్ని రెచ్చగొట్టి ద్వారా రాజకీయ లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్థానికంగా వండుకున్నటువంటి పోటీ చేసేటటువంటి పార్టీ నాయకులు కానీ అభ్యర్థులు కానీ వీరందరూ కూడా దీనిపై దృష్టి సారించాలి. దీనికి సంబంధించినటువంటి విషయం మీద కూడా ఒక కార్యాచరణ రూపించాలి. ఇందాక మిత్రులు నాగల మనోహర్ గారు చెప్తూ సమన్వయం అనేది అతి కీలకమైనటువంటి విషయం ఉంది. సమన్వయం రాష్ట్ర స్థాయిలో జరిగితే సక్సెస్ కాదు. సమన్వయం ఎప్పుడు కూడా మండల బూత్ స్థాయిలో జరగాలి. కాబట్టి ప్రతి అసెంబ్లీకి ఒక సమన్వయ కమిటీకి సంబంధించినటువంటి ఒక టీంలో దాన్ని కాన్స్టిట్యూట్ చేయాలి. అక్కడ వండుకున్నటువంటి పర్యవేక్షణలో, ఎందుకంటే మండలంలో వండుకున్నటువంటి 3 పార్టీల యొక్క నేతల్ని కలుపుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్లే ముందే ఈ యొక్క నాయకులందరికీ కూడా పని విభజన, ఈ యొక్క 2 అంశాలు కూడా జరగాలనేటువంటి విషయం కూడా తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే, మాకున్నటువంటి వ్యక్తిగత అనుభవం, ప్రజారాజ్యం కంటెస్ట్ చేసేటప్పుడు ఈ పరిస్థితి లేని కారణంగా వేళ ప్రజాబలం ఉన్నప్పటికీ కూడా గెలవడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు సామాజిక వర్గాల మధ్యన విభేదం ఉంది. ఈ విభేదాల ఆధారంగా రాజ్యాధికారం పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా సరే దాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 3-4 అంశాలు చాలా ప్రధానంగా ప్రస్తావించేటటువంటి విషయాన్ని మనంతా కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మనకు సంబంధించిన ఎలక్షన్ వార్ సెల్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించిన సమన్వయ కమిటీ స్టేట్ లెవెల్లో ఒక వార్ కమిటీ ఒకటి ఉంటుంది, డిస్టిక్ లెవెల్ ఒకటి ఉంటుంది, అసెంబ్లీ వారికి ఒకటి వేస్తున్నాం, మండలాల్లో వండుకున్నటువంటి స్థాయికి కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి ఎన్నికలు నామినేషన్ వేసే నాటికి ఒక ఘట్టం, స్క్రూటీ నాటికి ఒక ఘట్టం, పూర్తయిన తర్వాత వెళ్ళేటువంటి ఒక ఘట్టం ఉంది. కాబట్టి పోలీస్ కూడా దీనికి సంబంధించినటువంటి విషయాల్లో పెద్దగా సహకారం ఉండదనేటువంటి విషయం కూడా, అనుమానం కూడా మనకు వస్తుంది. కాబట్టి దిగిన తర్వాత గెలిపే లక్ష్యం. మనలో ఎన్ని రకాలైనటువంటి విద్వేషాలు, విభేదాలు ఉన్నా అది నేటితో సమసిపోవాలి. అల్టిమేట్ గా యుద్ధంలో దిగాం కాబట్టి గెలిపే లక్ష్యం. దానికోసం ఎటువంటి త్యాగాలకైనా, ఎటువంటి దేనికైనా సరే మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఈనాడు జనసేన పార్టీని చూసి కూడా నేను ఒకటి నేర్చుకున్నాను. ఎక్కడ తగ్గాలో అనేటటువంటి మాట సినిమాలో చూశాను, కానీ ఒక వ్యక్తిని మీద వారు ఖచ్చితంగా ఒక ప్రభుత్వాన్ని మార్చడం కోసం
పూర్తిగా తమకు ఉన్నటువంటి తమ యొక్క ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి కలిసి పనిచేసి ఎదరికొచ్చిన జనసేన పార్టీ మనం శ్లాఘిస్తే వారి స్ఫూర్తితోటి మనం రాబోయేటటువంటి ఈ యొక్క రోజుల్లో ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మారుద్దాం. ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కనుక ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఉంటేనే డబుల్ ఇంజన్ సర్కారు వారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అత్యద్భుతమైనటువంటి పరిపాలన సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు మురిగిపోకుండా వైఎస్ఆర్సీపీకి వేయటం వల్ల ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గెలిస్తే వచ్చే ఉపయోగం లేదు. కాబట్టి ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటు వేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరందరూ కూడా పాలు పంచుకోవాలనేటటువంటి ఒక నినాదంతో మనందరూ కూడా ఎదురెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క వేదిక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సత్యనారాయణ గారు. ఇప్పుడు మన ప్రియతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కొంచెం వెనక్కి తీసుకుంటా. మరి ఎక్కువ గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయులు జనసేన పిఏసి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా జనసేన తరపున వచ్చినటువంటి నాయకులు కందుల దుర్గేశం గారు, బీజేపీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ గారు, బీజేపీ నాయకులు నాగభూషణం గారు, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులు, పోటీ చేస్తున్నటువంటి శాసనసభ అభ్యర్థులు, వారికి సహకరించడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక టీమును పెట్టుకోవాలి. ఆ టీం ద్వారా సమర్థవంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతోనే మనం ఒక టీం ఏర్పాటు చేసుకున్నాం. వారందరూ కూడా వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. మీడియాకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఈరోజు ఇప్పుడే పొత్తుల యొక్క ప్రాధాన్యత, మన అందరం కలిసి ఏ విధంగా ఒక జట్టుగా భేషజాలను వదిలిపెట్టి గెలిపే ధ్యేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమో లేకపోతే గెలిచే అభ్యర్థుల ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి, దేశంలో ఎన్డీఏ గెలవాలి. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే ఇంకా ఈరోజైతే నేను ఆలోచించాం, అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క ప్రొసీజర్స్ ఒకసారి మన ఎన్నిక ప్రారంభమైన తర్వాత, పొత్తు కూర్చుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక వివిధ రాజకీయ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ ఈరోజు మనం మన అభ్యర్థుల్ని ఎంపిక చేశాం. వాళ్ళు కూడా ఎంపిక చేస్తున్నారు. ఎంపిక చేసేట్టు అందరం కూర్చోవాలనుకున్నాం. వాళ్ళు ఇంకా చేస్తున్నారు కాబట్టి ఇదే విధంగా వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకొని సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కోవాలంటే ఈసారి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ట్రెడిషనల్గా ఉంటే, ప్రజాస్వామ్యయుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం. ఈరోజు ఒక పక్క చూస్తే రౌడీయిజం,
అధికార దుర్వినియోగం ఒకటి కాదు, ఎన్ని రావాలనో అవలక్షణాలు అన్నీ వచ్చాయి. అలాంటప్పుడు అందరూ క్యాండిడేట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏమాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంత మునిపే సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, మనోహర్ గారు కూడా చెప్పారు. 3 రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు 3 రాజకీయ పార్టీలు, ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నాం. ఇప్పుడే కాకుండా గతంలో కూడా మన వాళ్ళతో కలిసి ఇప్పుడే మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నాం. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేమందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన తర్వాత లాభ నష్టాలు బేరీ చేసుకోవడం కాకుండా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం. నేనైతే ఇప్పటికీ 9 ఎలక్షన్లు 78 నేను పోటీ చేశాను. తర్వాత 83 నుంచి రాష్ట్ర స్థాయిలో రాజకీయాలన్నీ కూడా 84 ఆగస్టు క్రైసిస్ నుంచి నేనే అభ్యర్థుల ఎంపిక కానీ ఎన్నికలు నిర్వహించడం కానీ అక్కడి నుంచి కూడా చేశాం. ప్రతి ఒక్క ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాం, అవసరమైనప్పుడు పొత్తులు లేకుండా పోటీ చేశాం. అయితే ఎక్కడికక్కడ అప్పటికుండే పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు కూడా ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది. అదే మరి బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉంది. వారు కూడా అధికారంలో ఉండడమే కాకుండా ఒక విశ్వసనీయతతో వారు కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పైన అభిమానంతో కానీ లేకపోతే ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా జరగాలంటే ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం. ఏ విధంగా ఎంపిక చేసాం కూడా మనం మాట్లాడుకుందాం. వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం, సర్వీస్ చేయడానికి మనం కష్టపడతాం. ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం. చాలా కష్టపడ్డారు, జైలుకు పోయారు. మన పార్టీలో పోరాడారు, జనసేనలో పోరాడారు, త్యాగాలు చేశారు. బీజేపీలో కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు, వారికి కూడా ఇబ్బందులు. అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి. ఈరోజు ఎన్ని సీట్లు అనేవి కాకుండా రాష్ట్రం గెలవాలి, ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందుకు పోయినప్పుడు నాకైతే బాగా గుర్తుంటుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది రాలేదు. కానీ విశాఖ సౌత్ బాబ్జీ, అనకాపల్లి గోవింద్, పిఠాపురం వర్మ, నిడదవోలు శేషారావు, ఉంగుటూరు ఆంజనేయులు, తెనాలి ఆలపాటి, తిరుపతి సుగుణమ్మ, ఇలాంటి 31 మందికి మనం సీట్లు ఇవ్వలేకపోయాం తెలుగుదేశం పార్టీ. ఇదే విధంగా మిగిలిన సీట్లు జనసేన సీట్లు ఇవ్వలేకపోయారు. పోయినసారి పోటీ చేసిన సీట్లు కూడా జనసేన అకామిడేట్ చేయలేకపోయారు. 2019లో పోటీ చేశారు, ఈసారి పొత్తుల ధర్మంగా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అదేవిధంగా బీజేపీలో పోటీ చేశారు, వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అదే సమయంలో మీరు చూస్తే పాతపట్నం రమణ, శ్రీకాకుళం లక్ష్మీదేవి, మైలవరం దేవిని నుమ, పెదకూరపాడు శ్రీధర్, మన పార్టీలో సీట్లు ఇచ్చాం. మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు, కష్టపడ్డారు. కానీ
రాష్ట్రం కోసం ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు వినబిలిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎన్నికల్లో ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత ముగ్గురం కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఏ సీట్ ఎవరికి పోతుందో ముగ్గురం కలిసి, ఎందుకంటే వాళ్ళకు బలం ఉండాలి, మనం కూడా గెలవాలి, అందరం గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం. చాలా ఎలాబొరేట్గా అవర్స్ టుగెదర్ కూర్చున్నాం. స్లీప్లెస్ నైట్స్ కూడా, ఒకసారి రాత్రి అంతా కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. పొత్తులైన తర్వాత మన క్యాండిడేట్స్ గురించి మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇంకా కొంత ఉంటాయి కూడా చేస్తున్నాం. పొత్తులైన తర్వాత నేను ఆలోచించిన విధానం మీరు చూసి ఈసారి 3 పార్టీలు కూడా ఆలోచన ఒకటే, వినబిలిటీ. పెట్టిన అభ్యర్థి గెలవాలి. ప్రజలు ఓటేయాలనుకున్న ఓటేయించుకునే శక్తి, సమర్థవంతంగా ధీటుగా పోరాడే వ్యక్తి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం. ఒకవేళ కానీ అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొన్ని సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం. ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఈరోజు ఎప్పుడైతే ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకున్నామో, భాగస్వాములు అయ్యామో, అప్పుడు మీరు చూస్తే లోకసత్తా లాంటి పార్టీ కూడా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్డీఏ రావాలి, ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలి ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. 3 రాజకీయ పార్టీలు కూడా అవస్థపడుతున్నాం. సోషల్ రీఇంజనీరింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక యాస్పిరేషన్ ఉంది, వ్యక్తులకు యాస్పిరేషన్ ఉంది, కొన్ని వర్గాలకు కులాలకు యాస్పిరేషన్ ఉంది. వాళ్ళను కూడా ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళు కూడా ఫుల్గా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాలేరు, మన మీద విశ్వాసం రాదనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేశాం. ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీలు కానీ ఇంకా మిగిలిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసుకుని తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కొత్తగా రాజకీయాల్లో పొలిటికల్ రీఇంజనీరింగ్ కూడా చేయాల్సి వస్తా ఉంది. నేను కొత్త వర్డ్ వాడుతున్నా. పొలిటికల్ రీఇంజనీరింగ్ వచ్చినప్పుడు సమర్థవంతమైన వ్యక్తుల్ని ఎక్కడికక్కడ ఎంపిక చేయకపోతే, ప్రజల ఆమోదం లేకుండా ఉంటే, ఒక్కొక్కసారి ఒక 5-10 సీట్లు కానీ వీక్ క్యాండిడేట్లు ఉన్నారు అనే పరిస్థితి వస్తాయి, మిగిలిన సీట్లు కూడా వీక్ అయ్యే పరిస్థితి వస్తుంది. గెలుస్తున్నారు అనేది వస్తే ఆటోమేటిక్గా ఇంకొక 5-10 సీట్లు ఎక్కువ గెలిచే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు రాజకీయ పార్టీల్లో కూడా మేము ఆలోచించింది, మంచి వ్యక్తులు ఉన్నప్పుడు, సేవాభావంతో ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయాలనే ఎక్సర్సైజ్ కూడా చేశాం. ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో. నేను 75 నుంచి చూశాను, 83, 85, 89 మేమైతే అన్ని విధాల ప్రయత్నం చేసి ఈ యొక్క సోషల్ రీఇంజనీరింగ్ కోసం ఎతికి ఎక్కడ సమర్థులున్నారో వాళ్ళని వెలికి తీసుకొచ్చి సీట్లు ఇచ్చి గెలిపించుకున్న సందర్భాలు. అక్కడి నుంచి ఈరోజు మీరు ఒకసారి చూస్తే విభిన్న వర్గాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ధోరణి వచ్చింది. ఆ ఆలోచన ధోరణి రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన. ఓసారి జీవితంలో డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళు అనుకున్న ప్రొఫెషన్లో బ్రహ్మాండంగా రాణిస్తారు, కడాన సమాజానికి సేవ చేయాలి, సమాజంలో కూడా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆలోచన ప్రగాఢంగా వస్తూ ఉంది. అది ఒక సినిమా ఫీల్డ్ కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక సేవ ఎన్జిఓ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా ఆలోచన వస్తూ ఉందంటే అన్నింటికంటే రాజకీయాల ద్వారా
సమాజాన్ని ఎంపవర్ చేయొచ్చు, మనకు కూడా గుర్తింపు వస్తుంది. డబ్బుల సంపాదనే కాదు, సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన రావడం, దీనికి సమర్థవంతమైన నాయకత్వం వచ్చే పరిస్థితి వస్తున్నారు. ఇంకా రాజకీయాలు కానీ మనం ప్రక్షాళన చేయగలిగితే సమర్థవంతమైన వ్యక్తులంతా కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇంకా ఈ దేశానికి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకని ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, సమాజాన్ని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్ ఉంటుంది. పబ్లిక్ పాలసీస్ ఇచ్చిన తర్వాత ఆ పబ్లిక్ పాలసీని అనుసరించి ప్రైవేట్ వ్యక్తులు కానీ, బిజినెస్ కానీ, వ్యాపారాలు కానీ చేసుకుంటూ ముందుకు పోతారు. వాళ్ళ క్యారియర్ని ఎంపిక చేసుకుంటారు. దీంతో జనరేషన్స్ బాగుపడే పరిస్థితి వస్తుంది. అందుకని మన దేశంలో మీరు చూస్తే ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. గడిచిన 20 సంవత్సరాల్లో తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా కూడా రాణించే పరిస్థితికి వచ్చారు. బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఎందుకు ఈ యొక్క విషయాలు మీకు చెప్తున్నానంటే, ఈసారి నేను కానీ మిత్రులు కానీ ఎక్కడా రాజీ పడడం లేదు. 3 రాజకీయ పార్టీలు కూడా ఒకే ఆలోచన చేశాం. సమర్థవంతమైన వ్యక్తులను పెట్టి వినబిలిటీ క్రైటీరియా పెట్టుకొని ముందుకు పోతున్నాం. నేనైతే 40 ఏళ్ళు నేను చూశాను రాజకీయాలు ఎంపిక చేసినప్పుడు. మేము ఫస్ట్ టైం 85లోని సర్వేలు చేసి, సర్వేల ఆధారంగా ఎవరైతే గెలుస్తారో అవి కూడా చూసుకొని డిబేట్ చేసి ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని రాత్రి మగుళ్ళు ఎంపిక చేసేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే నేను 4-5 సర్వేలు తెప్పించాను. మళ్ళీ నా వాయిస్తోనే IVRS అడిగాను. ఇవన్నీ కంపేర్ చేసుకున్నాం. ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మనకంటే మెరుగైన అభ్యర్థులు ఉన్నారా లేదంటే అది వేరే విషయం. కానీ రాజకీయాల్లో మనం కనపడ్డాం కాబట్టి మన మీదనే కంపారిజన్ వస్తుంది. ఇంకా కొంతమంది సమర్థులు వచ్చుంటే వాళ్ళు మనకంటే బెటర్గా పనిచేస్తే వాళ్ళ పేర్లు వచ్చేటేమో. కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీరు చూసినప్పుడు మన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరిని నేను IVRS ద్వారా అడిగాను. నాకు రాకపోతే 1కి 3 సార్లు అడిగాను, 4 సార్లు అడిగాను. రిపీట్గా సమాచారం తెప్పించుకున్నాం. ఈరోజు ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే రాగద్వేషాలకు అతీతంగా, రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం వినబిలిటీ. అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రజల్లో మీ మీద ఏ అభిప్రాయం ఉంది, మీ ఇమేజ్ ఏ విధంగా ఉంది, మీరు పార్టీకి చేసిన సేవలేంటి, లాయల్టీ ఫ్యాక్టర్ ఎట్టుంటుంది, అదే సమయంలో ప్రజలకు సమాజానికి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ టైం టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నాం. చాలాసార్లు నేను టెక్నాలజీలో మాట్లాడేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం వీలైనంత వరకు మీరు చెప్పిన పర్సెప్షన్స్ నేను విన్నాను. మళ్ళీ ఫీల్డ్లో ఉండే రియాలిటీస్ కంపేర్ చేసుకున్నాను. అబ్జర్వర్స్ను కూడా మనం జోన్కి ఒకరిని పెట్టుకొని 10 మందిని ఫీల్డ్లో పెట్టాం. వాళ్ళు మీతో మాట్లాడారు. అన్ని విషయాలు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రాపర్ సెలెక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా భవిష్యత్తులో ఉన్న ఆలోచన ఒకటి, ఈరోజు వేసే ఫౌండేషన్, ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ 3 పార్టీలు వేసే ఫౌండేషన్ రాబోయే 30 సంవత్సరాలు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ గా ముందుకు పోవాలి. దానికోసం ఈరోజు ఈ యొక్క సెలెక్షన్ చేశాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూశాను, ఎడ్ల బండుల దగ్గర నుంచి ఈరోజు డ్రైవర్లెస్ కారుకు వచ్చాం. రెండో పక్కన చూస్తే కరెంటు లేని స్టేజ్ నుంచి మీ ఊర్లోనే సోలార్, విండ్ పవర్ జనరేట్ చేసుకుని మీరు కరెంటు వాడుకునే పరిస్థితికి వచ్చాం. దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన వ్యక్తులు మనందరం. అధ్యయనం చేసుకోవడమే కాకుండా భావితరాల భవిష్యత్తుకి
రాష్ట్ర ప్రగతి కోసం మనం ఆలోచించవలసిన వ్యక్తులం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, దేశానికి ఎన్డీఏ ఏ విధంగా అయితే ఉపయోగపడతా ఉందో, ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం కూడా తెలుగు కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 కమ్యూనిటీగా ప్రపంచంలో చేయడానికి మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అది సాధ్యం, అసాధ్యం కాదు. అదే సమయంలో పావర్టీ లేని రాష్ట్రంగా, నో పావర్టీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే అవకాశం మనకుంది. దీనికి కూడా మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కూడా. ఎందుకు నేను అంటున్నాను, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే పెట్టాలి. 200-500 రూపాయలు కూడా రద్దు చేస్తే తప్ప వీళ్ళని కట్టడి చేయలేం. అంత దుర్మార్గులు వేరు. నా ఆకాంక్షది, ప్రధానమంత్రి గారు కూడా ఆ డైరెక్షన్ లో ఉన్నారన్న ఆలోచన. తప్పకుండా తొందరలోనే 5 ఏళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి 200-500 రూపాయలు రద్దు చేసి ఎలక్షన్ లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. అది జరుగుతుంది. జరిగే వరకు పోరాడతాం, ముందుకెళ్తాం. ఎవరికైనా డబ్బులుంటే సర్వీస్తో ప్రజల్ని గెలవాలి తప్ప ఎన్నికలో డబ్బులతో కాదు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఈ 5 ఏళ్ళు నేను చూశాను. 40 ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. నా జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు, ఇలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. నేనే కాదు, రాష్ట్రం ఎవడు ఊహించలేదు నా లెక్క ప్రకారం. అతని బిహేవియర్ చూస్తా ఉంటే చాలా వ్యాపారాన్ని రాజకీయం చేసుకున్నాడు. రాజకీయం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ఎలాంటి లేకుండా అనునిత్యం మీరు నోరిప్పితే అబద్ధాలు, బ్లాటెంట్ లైస్. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా సర్వైవ్ అవుతాడు నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేయడం. ఎవరైనా నువ్వు తప్పు చేశావు అంటే వాళ్ళపైన పడిపోవడం. ఇంకా పోలీసులు వచ్చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు. వీళ్ళు ప్రభుత్వం తరపున బ్రహ్మాండమైన అడ్వకేట్లు పెడతారు. మన సొంత డబ్బులు పెట్టుకోవాలి. దీంతో రాష్ట్రం మొత్తం మీరు చూస్తే భయంకరమైన వాతావరణం ఫేస్ చేశాం. ఈరోజు కొంతమందికి నేను సీట్లు ఇవ్వలేకపోయి ఉండొచ్చు. వాళ్ళు చేసిన త్యాగం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నా కళ్ళ ముందర కనపడుస్తున్నాయి. జైలుకు పోయారు, చాలా సఫర్ అయ్యారు, మానసికంగా క్షోభ అనుభవించారు, శారీరకంగా సఫర్ అయ్యారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే నమ్మిన సిద్ధాంతం కోసం చేశారు. ఈరోజు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి చూస్తే, ప్రతి ఒక్కటి ఫేక్ ప్రచారం. రేపటి నుంచి ఎన్ని ప్రచారాలు చేస్తారు నాకైతే తెలియదు. లేటెస్ట్ గా చూస్తే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసేసిందని ఒక వార్త పెట్టేశారు. అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం, ఇది తాత్కాలికమైన పొత్తు, పోలవరం, అమరావతి అన్నీ అయితే తప్ప మేమేం చేయడం లేదని చెప్పి ఇంకొక లెటర్ పెట్టేశారు నా పేరుతోనే. పురంధేశ్వరి గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు, కానీ 30 ఏళ్లుగా ఆవిడ వేరే పార్టీలో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, కేంద్రంలో మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు బీజేపీలో ఉంది, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది. ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో అన్ని తప్పుడు వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు నమ్మిన పార్టీ వాళ్ళు పనిచేసుకుంటారు. అలాంటిది ఎన్ని తప్పుడు వార్తలు పెట్టాలనో అన్ని తప్పుడు వార్తలు పెట్టారు. జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు, మేము వాళ్ళ కోసం మేము పనిచేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. మా కోసరం కాదు, ప్రజల కోసరం కాదు. ఒక 2 నిమిషాలు అయితే ఒక వార్త పెట్టేసి కాపుల్ ఆయన ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళందరిలో అపోహలు వచ్చి పెట్టడం, మేము సీట్లన్నీ కూడా ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే ఈ పొత్తులో సీట్లు ఒకరికి అన్యాయం జరిగిపోయింది, ఒకరికి న్యాయం జరిగిపోయిందని మాట్లాడడం. అంటే మీకు ఒక్కటి కాదు, ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. లేటెస్ట్ మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్గా ఆ డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు, 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. ఇక్కడైతే గవర్నమెంట్ సిబిఐ వాళ్ళు రాసిన రిపోర్ట్ ఇది. డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ various officers of AP government and port employees gathered at site, causing delay in the CBI proceedings. The representatives of importer informed that there is prediction of rainfall and all his goods might get damaged in rainfall. Hence request to keep the goods inside the container for the day for its safety custody. అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు. డిలే చేసిన తర్వాత మనం అడిగాం, ఇది ఫస్ట్ టైం కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి. అదే మారుగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది. Day 1 మనం ఫైట్ చేస్తున్నాం. మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. నేను 2 రోజులు 48 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు. మన ఆఫీసుకు వచ్చి డీజీపీ ఆఫీస్ ఎంత దూరం గట్టిగా అరిస్తే డీజీపీకి వినపడొస్తుంది. అక్కడి నుంచి ఆఫీసును దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసిస్తే తిరిగి మన మీద కేసులు పెట్టి మన వాళ్ళు వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. దానిపైన నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళ నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, హోమ్ మినిస్టర్ పంపించాం, అందరికి పంపించాం, అయినా యాక్షన్ తీసుకోలేదు. ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, ముద్రా పోర్ట్ నుంచి వచ్చింది, విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది, మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. ఏ జవాబుదారితనం ఉండాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. సమాధానం చెప్పమంటున్నాం. నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి ఫోటో ఏంటి, అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ.
అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి. కోనం వీరభద్రరావు, కోనం కృష్ణకుమారి, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎవరు ఫోటో పెట్టారు? రాజశేఖర రెడ్డి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటోలు. ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే, అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి. క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లూలా డా సిల్వా on being elected as the new president of Brazil, hoping that the new government will strengthen democracy in the country and put an end to years of decisive administration. బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతను కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. అదే వీళ్ళు చేసే పని. ఆయన నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట, నాకు సంబంధాలంట. అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. మీ నాయకులు చేస్తారు, మీ నాయకుల దగ్గర చేపిస్తారు, చేయించి నేరం మన మీద మోపే ప్రయత్నం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే, ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి, విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాలా రూట్లో. ఇవి కానీ ఈ రోజా రేపా ఎల్లుండా మనకు తెలియదు. నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో, ఆ వ్యక్తి కోనం వీరభద్రరావు, సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది. ఇది అతను వైసీపీ నేత పూర్ణ చంద్రరావుకి సోదరుడు. వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా, ఏం చేశారు నాకు తెలియదు. ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా ఉంటే అనిపించింది, ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళు ఉన్నారని. అది వాస్తవం లేదా సిబిఐ తేల్చాలి. అంటే ఏ విధంగా పోతున్నారు. ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరిదెగిచ్చారనేదానికి ఒక ఎగ్జాంపుల్ మొన్నే చాలా బాధ కలిగింది. ఏపీపీఎస్సి 2019లో టెండర్లు పిలిచి నేను నోటిఫికేషన్ ఇచ్చాం. దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పీల పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే, మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్తో కరెక్ట్ చేయకూడదు, మాన్యువల్గా చేయాలి. ఫస్ట్ టైం కంప్యూటర్గా చేశారు. అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి, ఆ కోర్టు మళ్ళా డైరెక్షన్ ఇస్తే మాన్యువల్గా చేశారు. ఆ మాన్యువల్గా చేసిన తర్వాత ఫస్ట్ చేసిన మాన్యువల్లో వీళ్ళ మనుషులు రాలేదు. రాకపోతే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు రావడానికి మళ్ళా సెకండ్ టైం చేయించారు. ఫస్ట్ టైం చేయించిన దానికి ఎవిడెన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి. కర్నూలు నుంచి సెక్యూరిటీ తీసుకొచ్చారు, ఇక్కడుంటే కరెక్ట్ చేసేటప్పుడు భోజనాలు డబ్బులు ఇచ్చారు, ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు. ఇవన్నీ పెట్టడానికి ఒక కంప్యూటర్ కంపెనీకి ఎవాల్యుయేషన్ చేయడానికి, రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు, అన్ని చేశారు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా అవాయిడ్ చేసి మూడోసారి మళ్ళా చేపించాడు, మనుషులకి ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేశారు. కోర్టులో 2 సార్లు రాంగ్ అఫిడవిట్ ఇచ్చారు.
అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అల్టిమేట్ గా ఏ వ్యక్తి అయినా సరే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది కోర్టు ద్వారా వస్తుంది. ఈ రోజు ఒకవేళ న్యాయం డిలే అయినా న్యాయం జరుగుతుంది. పోరాడే శక్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అలాంటి కేసు చేస్తే ఇంతవరకు దానికి కూడా సమాధానం ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా డెస్ట్రాయ్ చేయాలో రికార్డ్స్ అన్ని డెస్ట్రాయ్ చేయడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారని ఏపీఎస్సీ కూడా పాత రికార్డ్స్ అన్ని ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా వరకు నేను చూస్తే మాధవి కడప నుంచి వస్తా ఉంది. ఆవిడ విజిల్ ఎలక్షన్ కమిషన్ పెట్టారు, గన్నవరం వచ్చింది, చూసిన తర్వాత వదిలేసేది కనపడింది ఆవిడకి. ఆవిడ విజిల్ కోసం యాప్ ఓపెన్ చేసింది, వచ్చేసారు పేటిఎం బ్యాచ్. అన్నించి గొడవ. అంటే వీళ్ళు ఎంత అరాచకం చేస్తున్నారో అది గుర్తుపెట్టుకుంటే మాధవి గట్టిగా నిలబడుకొని మీరు ఏం చేస్తారో చేయండి, అన్యాయం జరిగితే పోరాడతా నిలబడి పోరాడిన ఆడబిడ్డ మాధవి. ఆ ధైర్యం మనలో రావాలి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత దుర్మార్గంగా ఉండాలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మొన్నే మనం చాలా ఇన్సిడెంట్లు కూడా చూసాం. సిబిఐ, మన రాష్ట్రంలో సిబిఐ పరిస్థితి, బాబాయ్ గొడ్డలపేట కేసులో 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయితే ఇంకా జరుగుతానే ఉంది. ఎన్ని ట్విస్టులు వచ్చాయి చూసాం. కడాన సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో ఆయన మీదనే కేసు పెడితే ఆయన హైకోర్టుకు వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు. కెన్ యూ ఇమాజిన్? తర్వాత సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మీరు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే సిబిఐ తిరిగి వెళ్ళిపోయారు. అంటే ఇది ఇంటర్నేషనల్ మాఫియానా, లేకపోతే చట్టం అనేది లేదా ఈ దేశంలో? కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చట్టమే వర్తించదా? ఎక్కడన్నా ఇలాంటి దేశ చరిత్రలో నాకు తెలిసినంత 45 ఏళ్ళు నేను ఎప్పుడు చూడలే ఇవన్నీ అని బరిదెగించే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్, గంజాయి, లిక్కరు, నాసిరకం లిక్కరు, 1000 కోట్ల దోపిడీ, ఇంకో పక్కన శాండ్, ఇంకో పక్కన చూస్తే మైన్స్ మొత్తం లూటీ, ప్రాపర్టీస్ అన్ని కూడా సెటిల్మెంట్లు, 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి మెడ మీద కత్తి పెట్టి ఇది రాసిస్తావా లేదా అంటే ప్రాణభయంతో రాసిచ్చేసి బయట కూడా చెప్పలేని పరిస్థితి, చంపేస్తారని. ఒకప్పుడు నేను చూశాను, టెర్రరిస్ట్ ఎక్కడో ఉంటాడు దావూద్ ఇబ్రహీం, వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు. దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు, నువ్వు 10 కోట్లు పంపేయాలని పంపించేయాలి. దావూద్ ఇబ్రహీం ఉన్నాడా లేదు తెలియదు కానీ వీడు మాత్రం 10 కోట్లు పోతాయి. నేను చూశాను టెర్రరిస్టులు ఎక్కడో ఉంటారు. ఫలానాడికి చెప్తే నువ్వు ఇంత పంపించమంటే ఆ లెటర్ ఫేక్ అయినా డబ్బులు పంపించి 3వ వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. అదే పరిస్థితి రాష్ట్రం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అందుకే చాలా మంది సెటిల్మెంట్లు చేసుకుంటే 40 ఏళ్లుగా సంపాదించిన ఆస్తి వీళ్ళకి రాసిచ్చేసి వాటా రాయించిన వాళ్ళు ఉన్నారు, టోటల్గా రాయించిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ బయట మాట్లాడకుండా ఇప్పటికి కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు చూస్తే రాష్ట్రంలో కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్ తెచ్చుకున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో ఐఏఆర్ఎస్ ఆఫీసర్లు రాష్ట్రం అంతా వీళ్ళే. రైల్వే వాడు ఒకడు, ఐఆర్ఎస్ ఒకడు, లేకపోతే ఫారిన్ సర్వీస్ ఒకడు, ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి అన్ని క్రూషియల్ పోస్టింగ్స్ వాళ్ళకి, ఇంక్లూడింగ్ టీటీడీ బోర్డు చైర్మన్, టీటీడీ బోర్డు ఈఓ.
మైనింగ్, లేకపోతే లిక్కర్, లేకపోతే టీటీడీ, లేకపోతే వీళ్ళు ఎక్కడన్నా మనల్ని అరెస్ట్ చేయాలంటే వాళ్ళ పెట్టి అరెస్ట్ చేయించడం. ఇది ఎంత భయంకరమైన వాతావరణం అంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు, ఊహించలేదు. అలాంటివన్నీ చేశారు. దీంతో మీరు ఇంకొక పక్కన చూస్తే బ్యూరోక్రసీ మొత్తం భయపెట్టేశారు. ఐఏఎస్, ఐపీఎస్ మొత్తం సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఏమీ చెప్పితే అది చేయాలి, చేయకపోతే నెక్స్ట్ మూమెంట్ ఏమవుతారు వీళ్ళకి తెలియదు. కొంతమంది ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి, కొంతమంది వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. దాంతో భయపడిపోయి సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. మనసు చంపుకొని కొంతమంది పనిచేస్తే, కొంతమంది లాలోచేపడి పనిచేసే పరిస్థితికి వచ్చారు. కడాన సిస్టమ్ మొత్తం ఎగ్జిక్యూటివ్ నాశనం అయిపోయింది. 5 ఏళ్లలో అసెంబ్లీ పెట్టుకోలేకపోయాం, అసెంబ్లీలో మనం కూర్చోలేకపోయాం, 1 గంట మనం మాట్లాడలేకపోయాం. మీరు పార్లమెంట్ చూశారు, విభేదిస్తున్నారు, డిబేట్ జరుగుతున్నాయి, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. గవర్నమెంట్ లో ఉండే ఎన్డీఏ ఎవరేం మాట్లాడినా ఇన్న తర్వాత సమాధానం చెప్పారు. ఈ అసెంబ్లీలో పోతే బూతులు భరించలేక నేను ఒకటే చెప్పాను, క్షేత్రస్థాయిలో గెలిచి మళ్ళీ అసెంబ్లీని ఇది గౌరవ సభ కాకుండా గౌరవ సభ చేసిన తర్వాతనే అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పి బయట వచ్చాను. 5 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా మా అచ్చెన్నాయుడు అందరూ వెళ్ళారు, మన ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, వీరోచితంగా పోరాడారు, కానీ మైకులు ఇవ్వలేదు. అందుకే నేను ఒకటే చెప్పాను, 21 మంది నేను పొత్తుల్లో కూడా నేను మాట్లాడి ఒకటి చెప్పాను, నాకు మొదటి ప్రాధాన్యత నా 21 మంది ఎమ్మెల్యేలు గట్టిగా పోరాడారు. ఆ 21 మందికి మాత్రం రాజీ లేదు, ఈ సీట్లు నేను డిస్కస్ చేయని చెప్పి ఆ 21 మంది ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆ నిర్ణయం చేశాను. అలాంటివి వచ్చాయి. కడాన జ్యుడిషియరీని మీరు చూశారు. నిన్న కూడా జ్యుడిషియరీ ఇసుక విషయంలో మాట్లాడినప్పుడు ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఎక్కడికి పోతున్నారు, ఎంత కమ్ముతున్నారంటే నిన్న కూడా నేను చూశాను. కడాన కోర్టు ఆదేశాల ప్రకారం యథేచ్ఛగా వీళ్ళు ఇసుకంతా కూడా దొంగ వ్యాపారం చేస్తా ఉంటే ఇప్పుడు రికార్డులు పంపేయమంటున్నారు. కడాన రికార్డులు కూడా తెప్పించారు. కోర్టు అనుకుంటే కూడా న్యాయమూర్తులు కోప్పడినా కనీసం రికార్డులు ఇవ్వలేని పరిస్థితి వస్తే, కడాన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేకపోతే, ఎంతమంది ఆఫీసర్ని కోర్టుకు పిలిపించి పని చేస్తారా లేకపోతే కంటెంప్ట్ కింద మీరు జైలుకు పోతారంటే అప్పుడు కొన్ని పనులు చేశారు. ఎంతమంది చేయగలుగుతారు ఈ పని? ఎంత ఓపికగా ఫైట్ చేయగలుగుతాం? ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది? ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి, ట్యాక్స్ పేయర్స్ మనీ ఉంది, 100,000 కోట్ల రూపాయలు లాయర్స్ ఖర్చు పెట్టారు. కష్టార్జితం మనం ఖర్చు పెడితే రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఓసారి లోపలికి వేస్తున్నారు, బెదిరిస్తున్నారు, చాలా జరిగే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అధికారం ఉంది, నేర చరిత్ర ఉంది, డబ్బులుంది, ఈ 3తో ఏమైనా చేయొచ్చు అనే ధీమాతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఎవ్రీడే మనం చూస్తున్నాం వాలంటీర్లు. నాకైతే అర్థం కావడంలా, ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత అందరికీ ధైర్యం వచ్చింది, ఒక్కొక్కరే వస్తున్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ పోరాటం మీకోసరం నా కోసమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే పోరాటం. కాబట్టి ఈరోజు లోకసత్తా ఎట్లయితే వచ్చారో ఈ రాష్ట్రంలో ఉండే అన్ని అసోసియేషన్స్ ముందుకు రావాలి, అందరు వ్యక్తులు ముందుకు రావాలి, అని కుల సంఘాలుంటే కుల సంఘాలు రావాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే మళ్ళా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. చెప్పేటన్ని అబద్ధాలు. ఒక విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ లిస్ట్ మీరు చూశారు ఈసారి. నేను వీలైనంత వరకు అన్ని కులాల్ని అన్ని ప్రాంతాల్లో బ్యాలెన్స్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. అదే మరి 3 పార్టీలు కూడా ఆలోచిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్ట్ చూడండి,
ఏం చేశారు మీరు? ఎక్కడ సోషల్ జస్టిస్ చేశారు? మాటలు మాత్రం విపరీతంగా మాట్లాడేస్తున్నారు. ఒక్క 10 మందికి సీట్లు ఇచ్చినంత మాత్రాన న్యాయం జరగదు, గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ గా సమాజం కోసం పనిచేసి ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని ఎంపవర్ చేయగలిగినప్పుడే న్యాయం జరుగుతుంది. మనం సిస్టమేటిక్ గా చేస్తే మన మీద బురదల్లే కార్యక్రమం. నేను అందుకే చూస్తే అనిపించింది, నాకు నవ్వు వచ్చింది ఇవన్నీ చూస్తామంటే. మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ ఏ కులానికి వ్యతిరేకం కాదు, బీ క్లియర్. ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. కానీ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం భరోసా ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేన, బీజేపీ. అదే మా ధ్యేయం. మీరు చేసే తప్పుడు పనులన్నీ చేసి తిరిగి మా మీద నెపవేసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు ఒకసారి చూస్తే రాయలసీమలో నెల్లూరు వరకు, నేను ఇక్కడ ఎవరిని గురించి చెప్పడం లేదు కానీ వాళ్ళు చేసే ద్వంద్వ పరిణామాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చేస్తున్నా. 62 సీట్లు ఉన్నాయి, ఇందులో 51 జనరల్ సీట్లు ఉన్నాయి. 41 మందికి రెడ్డిస్కి ఇచ్చాడు. తప్పులేదు, నువ్వు ఓపెన్ గా చెప్పు. నేను ఇచ్చా, ఎన్ని ఇచ్చారు నువ్వు చూశావు. కానీ నేను బీసీలకు అగ్రభాగాన్ని వేశానని చెప్పడం, ఎందుకంటే బీసీలు 50% జనాభా ఉన్నారు. 50% ఉండే జనాభాకు న్యాయం చేయాలి. అందుకే మనం ఎంపీల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ నెంబర్ 1 ప్లేస్ ఎవరైతే ఉన్నారంటే బీసీలకే ఇచ్చాం. తర్వాతనే మిగిలిన వర్గాలకు అంతా ఇచ్చాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్, దట్ ఈస్ అవర్ పాలసీ. నువ్వు చేసే తప్పుడు పనులు మళ్ళా గుడ్డ కాల్చి వేరే వాళ్ళ పైన వేస్తే మనం తుడుచుకుంటా కూర్చోవాలా? అదే తప్పు అంటున్నా. ఎవరికి న్యాయం జరగల వీళ్ళ. ఏ నలుగురు పేటీఎం బ్యాచ్, ఆ సుబ్బారెడ్డో, విజయసాయి రెడ్డో, లేకపోతే సజ్జలో, లేదంటే పెద్దిరెడ్డి. ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఉండే రెడ్డిస్కి ఎవరికి న్యాయం జరగలేదు, ఏ ప్రాంతానికి జరగలేదు. లేదంటే రాష్ట్రంలో ఉండే క్రిస్టియన్స్కి ఏం జరగలేదు, ముస్లింలు కొరిగిందేమీ లేదు. అదే మాదిరిగా షెడ్యూల్ కులాలైన మాలాస్ ఆర్ మాదిగాస్ ఏం న్యాయం చేశారు చెప్పండి మీరు? సప్లాన్ ఉంటే సప్లాన్ ఇచ్చారా మీరు? అందరికీ ఇచ్చినట్టు 10 రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప, అదే స్కీములు తప్ప ప్రత్యేకంగా రాజ్యాంగంలో వాళ్ళకు ఉండే ప్రొవిజన్ సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ ప్రకారం నిధులు పెట్టాల్సి వస్తే 1 రూపాయి పెట్టారో మీరు చెప్పండి? ఓచకోత చేశారు, మనుషులను చంపారు. చంపడం కాదు, దిక్కు లేని విధంగా క్రూయల్గా చంపి ఇప్పటికి కూడా వాళ్ళని ఏమాత్రం మనం చూసాం. ఆ సుబ్రహ్మణ్యం డ్రైవర్, ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ పంపిస్తాడు డెడ్ బాడీ. అబ్దుల్ సలాం, 4 కుటుంబ సభ్యులు విధిలేని పరిస్థితిలో బ్రతకలేక బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మనం బీజేపీతో పోతుంటే మైనారిటీస్ వ్యతిరేకం చేస్తున్నాం, 4% రిజర్వేషన్లు తీసేస్తాం, లేకుంటే ఇంకోటి చేస్తున్నాం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే రెచ్చగొట్టి రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే మనస్తత్వం తప్ప సమాజ హితం కోసం పనిచేయని పార్టీ ఈ పార్టీ. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు ఒక్క స్కాండల్ కాదు, ఒక్క స్కామ్ కాదు, మీరు ఏది చూసినా, ఏ స్కీమ్ చూసినా ఆ స్కీమ్ ఒక స్కామ్ ఉంటుంది. దానికోసం డిజైన్ చేశారు. అందుకే మీ అందరిపైన ఒక గురుతరమైన బాధ్యత ఉంది. మిగిలిన విషయాలు కూడా మనం మహాడుకోవాలి, ప్రెస్ను పంపించేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్డీఏ జాతీయ స్థాయిలో 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది. వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 400+ ఎన్డీఏ లక్ష్యం. రాష్ట్రంలో ఎన్డీఏ 160+ రావాలి. ఎంపీల్లో 24+.
25 గెలిపించుకోగలిగితే చరిత్ర, నాకేం అనుమానం లేదు. కడప కూడా మనమే గెలవబోతున్నాం, దాంట్లో నాకు అనుమానం లేదు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు? బాబాయిని చంపాం, మిమ్మల్ని కూడా లేపేస్తాం ఓటేమని అడుగుతారా? నేను అడుగుతున్న సమాధానం చెప్పండి. అర్హత ఉందా నేను అడుగుతున్నా. అందుకే నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోరా విస్తృతంగా తిరగాలని. ఆయన ప్రోగ్రాం వేసుకుంటున్నాడు. నేను కూడా ఈ రోజు నుంచి 160 సీట్లు గెలవడానికి 160 మీటింగ్లు పెట్టుకుంటున్నా, 160 నియోజకవర్గాలు పర్యటిస్తున్నా. నా బాధ్యత నేను చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను. నేను చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి ప్రజల్ని సమాయత్తం చేస్తాం. అదే సమయంలో మిమ్మల్ని కూడా కోరుతున్నాం, ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక టైం టేబుల్ పెట్టుకున్నాం. మేమేం చేస్తున్నాం, మీరేం చేస్తున్నారు, మీ అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళా 1 నెల తర్వాత 25 రోజుల తర్వాత మళ్ళా ఇక్కడే సమావేశం అవుతున్నాం. ఈసారి వచ్చినప్పుడు మీరు, మేము, జనసేన అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు అందరం కూర్చుంటున్నాం. మళ్ళా సమీక్ష చేసుకుని ఎన్నికల బరిలో పోతున్నాం. మీరు ఈ నెల మాత్రం ఏమారితే ఇమ్మీడియట్ గా మళ్ళా మీకు ఫోన్లు వస్తాయి. ఫోన్లు రావడమే కాదు, నేను చేసే ప్రతి ఒక్క ప్రయత్నం మీరు గుర్తుపెట్టుకోండి, మేము చేసే ప్రయత్నాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రయత్నాలన్నీ రాష్ట్ర శ్రేయస్సు కోసం, భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు. ఇక్కడ మాత్రం రాజీ ఉండదు. ఎన్డీఏ గెలవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరూ గుర్తుపెట్టుకొని, ఇంకొక పక్క కూడా కొంతమందికి సీట్లు రాని అభ్యర్థులు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం. అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది. పని చేయాలి, సమాజ సేవ చేయాలనే వ్యక్తులకి అవకాశాలు కల్పించే బాధ్యత ఈ 3 పార్టీలు కూడా తీసుకుంటామని మరొక్కసారి ఈ సభాపర్వంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 3 రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులు, కార్యకర్తలే కాదు, ప్రజలు మీరు ఆలోచించండి, అసోసియేషన్స్ మీరు ఆలోచించండి. చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. ఒక కాలనీ ఉంది, ఆ కాలనీలో ఉండే హౌస్ అన్ని ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. అదే మరి వృత్తిపరంగా చేసే చాలా మంది ఉన్నారు. ఇంకో పక్కన కులపరంగా ప్రతి ఒక్క కులానికి అసోసియేషన్స్ ఉన్నాయి. ఇవందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించండి. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. మీ బాధ్యత మీరు చేయండి, మా బాధ్యత మేము చేస్తున్నాం, మీ బాధ్యత మీరు చేయండి. మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకొని ముందుకు పోవడం కోసం అందరూ ప్రయత్నం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, అందరికీ మరొక్కసారి కంగ్రాచులేషన్స్. సీట్లు వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఒకరిద్దరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా పిలిచాం, మీకు రాలేకపోయినాయి. కానీ ఒకటే చెప్తున్నా, మీ సేవలు తప్పకుండా ఉపయోగించుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలే కాకుండా ఇంకా కొంతమంది వేరే పార్టీలో ఉన్నారు. జెన్యూన్ గా ఉండే ప్రతి ఒక్కరికి వారి యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి, పాత హిస్టరీని బట్టి వారికి ఏం చేయాలనో చేసే బాధ్యత పార్టీలుగా మేము తీసుకుంటాం. ఒకే మాట చెప్తున్నా, ఈ రోజు నుంచి ఏ అభ్యర్థి ఏ పార్టీ వాడు కాకుండా 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థులుగా, అందరి అభ్యర్థులుగా ప్రజాహితం కోసం మీరు పనిచేయాలని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అండాలి. ఇప్పుడు మీడియా మీరు వెళ్ళిపోండి, మేము ఇంకా మా పనులు మేము చూసుకుంటాం.